హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? అదేనండి, సండే కదా. ఇంకా మాకు ఇంటి దేవుడు కొత్తూరు సుబ్బారాయుడు అనమాట. సో దేవుడి దగ్గరికి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. పాప వచ్చింది ఊరు నుంచి. ఇంకా పాపకు చాలా అంటే చాలా ఇష్టం నాగమయ్య. ఇంకా అందుకోసం ఆమె వచ్చింది కదా, పోయేసి వద్దామని ఇంకా మేము ముందే ఇంకా ఆటో మాట్లాడుకుంటాం అనమాట. వెళ్ళాలని, పాప వస్తే వెళ్ళాలనేసి ఆటో మాట్లాడుకున్నాం. ఇంకా వెళ్తున్నాము. ఇంకా పాపనే ఇంకా పూజ అంతా వచ్చిందంటే ఇంకా ఆమెనే చేస్తుంది కదా పూజ. ఇంకా అందుకోసం ఒక్కరోజు ఉండడానికి అంతే. సాటర్డే సండే లేండి, మళ్ళీ మండే డ్యూటీ ఉంటుంది కదా, వెళ్ళిపోతుంది. ఇంకా వచ్చింది, పూజ అయితే ఎంత బాగుంది చూసినారా? అసలు మా దేవుని మందిరం అంత అందంగా ఉందంటే రెండు కళ్ళు చాలవు. ఇంకా రెడీ అయినాము, అందరం స్నానాలు చేసి పూజలు అయిపోయినాయి. పాప కూడా రెడీ అయింది. చీర కట్టుకుంటామా అంటే సరే అని చీర కట్టించినాను. మా వారు కూడా రెడీ అయిపోయినారు. ఇంకా ముగ్గురం ఇట్లా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. వాడు రాలేదు. ఎందుకు రాలేదన్న విషయం మళ్ళీ చెప్తాను మీకు. గుడ్ న్యూస్ చెప్తా, అప్పుడు చెప్తాను అనమాట వాడు ఎందుకు రాలేదన్న విషయము. ఇంకా నేను, పాప, ఆయన ముగ్గురమే బయలుదేరినాం అనమాట. పాప పెళ్ళికి ముందు ఫస్ట్ పత్రిక ఇవ్వాలి స్వామికి అనేసి ఆ రోజు ఫుల్ వర్షాలు. అప్పుడు వెళ్ళేసి వచ్చినాము కొత్తూరుకి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాము. ఎప్పుడు ఇంకా గాలి మళ్ళీందంటే కొత్తూరుకి వెళ్ళాలని అప్పుడు వెళ్ళేదే. నాకెందుకు ఈ మధ్య కొంచెం కల్లో పాములు అవి కనిపిస్తున్నాయి అనేసి ఇంక మొన్న మా వారితో చెప్పిన, నేను వెళ్ళొస్తాము, నాకు వెళ్ళాలనిపిస్తుంది అంటే సరే అనేసి ఇంకా ఆటో మాట్లాడినాడు ఆయన. బండి మీద వెళ్దామంటే వాడు రాలేదు. వాడు వచ్చింటే నలుగురం బండ్ల మీదనే వెళ్ళేవాళ్ళం. ఇంకా వాడు రానందుకు ముగ్గురం ఆటో మాట్లాడుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అయిపోయింది, రెడీ అయినాము. 6:30కి అంతా ఆటో 6కి రమ్మంటే 6:30 అయింది మేము రెడీ అయ్యేసరికి. ఇంక ఇట్లా రెడీ అయినాము ముగ్గురం. మా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. నాది పాప శారీస్ అయితే కొంచెం దగ్గర కలర్ కట్టుకోవాలని ఇట్లా కట్టుకున్నాము ఇద్దరం. ఇంకా ఎప్పుడైనా కలిస్తే ఇట్లా ఇద్దరమే కట్టుకుంటుంటాం, సేమ్ ఉండేలాగా. ఇంకా స్టార్ట్ అయినాము, ఆటోలో బయలుదేరుతున్నాం అనమాట. మాకు 1 అవర్ జర్నీలేండి కొత్తూరు. పెద్ద దూరం ఏమి ఉండదు, కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి కొత్తూరు. ఖచ్చితంగా పిల్లలు కాని వాళ్ళకి కంపల్సరీ పిల్లలు అవుతారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏం కోరికలు అనుకున్నా నెరవేరుతాయి. నాకైతే ఇక్కడికి వచ్చినాకనే పిల్లలు 2 అయినారంటే, నేను పిల్లలు కావాలనేసి ఏం రాలేదు. కాకపోతే మాకు ఇంటి దేవుడు కాబట్టి పెళ్ళైన కొత్తలోనే మా వారు పిలుచుకొని వచ్చినాడు. ఇంకా అప్పుడే నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు అనమాట. మాకు సాక్షాత్ ఉన్నాడు నాగమయ్య. అయితే మేమైతే నిండా నమ్ముకుంటాము. ఇంకా ఒక విషయం, మేము సండే అయితే నాన్ వెజ్ కూడా తినమన్నమాట. మాకు నాగమయ్య ఇంటి దేవుడు కదా, అందుకని సండే తినము. ఇంకొకటి అందరికీ ఒకటి చెప్తా, నేను సండే తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆదివారం సూర్యభగవానునికి ఇష్టమైన రోజు కదా. సో అందుకోసం సండే తినకపోవడమే మంచిది. మనకు కనిపించే దైవాలందరూ ఇట్లా విగ్రహ రూపాలలోనే కనిపిస్తారు కదా. శివయ్య కానీ, నాగమయ్య, ఎవరైనా కానీ, అమ్మవారు అందరూ మనకు విగ్రహ రూపమే కదా. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరంటే సూర్యభగవానుడు. సో ఆదివారం తినకపోవడమే మంచిది అనమాట, ఎవరైనా కానీ. నేను అదే చెప్తుంటా అందరికీ. అందుకోసం ఇంకా ఇక్కడైతే మేము ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయినాము, బయటకు వచ్చినాము, దర్శనం చేసుకొని ఇంకా గుడి ముందు అనమాట చిన్న వీడియో ఇట్లా తీసుకుందాం అనేసి తీస్తున్నా. ఇక్కడ గుడి ముందు అసలు ఎంత జనాలు ఉన్నారంటే, ఏ సండే అయినా జనాలు ఉంటారులేండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొత్తూరు అని ఉందన్నమాట బయట. ఇంకా జనాలు అయితే చాలా ఉన్నారు. ప్రసాదం ఏమో పెట్టింటే తిన్నాము. ఇక్కడ ఎనీ టైం భోజనాలు అవి కూడా పెడతారనమాట. ఎనీ టైం మార్నింగ్ నుంచి కూడా టిఫిన్లు, తర్వాత మధ్యాహ్నం భోజనాలు ప్రతి సండే ఉంటుంది. అసలు ఇబ్బందే లేదు. మనం గుడికి వచ్చినాము అనే టెన్షన్ అవసరమే లేదు. వేరే వాళ్ళు వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నిద్రలు చేస్తారు పిల్లలు కానీ,
చాలా అంటే చాలా ఉంది. ఒక్కసారి వస్తే తెలుస్తుంది ఈ గుడి విశిష్టత ఏంటి అనేది. ఇక్కడ ఇంకా బయటకు వచ్చిన తర్వాత అది టిఫిన్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చినాము. ఇది కొత్తగా కట్టించినారనమాట హాలు. ఎంత జనాలైనా తినేయచ్చు. మన శక్తి మేరకు అన్నదానంకి మనీ పరంగా బియ్యము ఇంకా అది మన ఇష్టం, ఏదైనా ఇస్తే మంచిది కదా. ఇంకా అట్లా ఇస్తూ ఉంటారు. మేమైతే డబ్బులే రాపిచ్చినాంలేండి. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కొడుకుది పెళ్ళి ఉంటే మళ్ళీ పెళ్ళికి రెడీ అయినా నేను మా వారు ఇద్దరం. ఇంకా రెడీ అయినాక ఒక ఫోటో అయితే తీసుకోవాలి కదా మనం. ఇంకా అదే అక్కడ ఇంకా వచ్చేసినాం అనమాట పెళ్ళికి. అన్నీ చూసుకోవాలి కదా, సండే కాబట్టి ఇంకా వచ్చేసిన. సాటర్డే కూడా వెళ్ళింటిలేండి. ఇంకా మళ్ళీ సండే పెళ్ళి చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్ళినాం అనమాట. చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇట్లానే కొత్త కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.